స్త్రీ నీకు లోబడుతుంది కదా అని నువ్వు ఆమె నిర్లక్ష్యం చేయకూడదు, ఆమె నిట్టూరుపరచకూడదు. ఏం చేయాలి? ఆమెను కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడే మీ జీవితం బాగుంటుందండి. అప్పుడే మీ జీవితంలో వృద్ధి వస్తుందండి. అప్పుడు చూసి ఇతరులు, మీ జీవితాన్ని చూసి ఇతరులకు ముద్దు వస్తుందండి. అబ్బో, భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి? అలాగను ఉండాలి, అలాగను జీవించాలి, అలాగన ఉంటే ఎంత బాగుందో అని ఇతరులు నిన్ను చూసి మెచ్చుకుని నీలా ఉండాలని నిన్ను అనుసరించాలి. అంతేగాని అమ్మో భార్య భర్తలు ఫలానా వాళ్ళు ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళ మాత్రం ఉండకూడదురా నాయన, మధ్యలో ఎవర్రా వాళ్ళిద్దరు ఉండి పెళ్లి చేశారా. కొంతమందికి పరిస్థితుల్లో ఉంటాయి, పెళ్లి చేస్తారు, పెళ్లి చేసిన తర్వాత చేసినోడు తల ప్రాణం ఎలా వచ్చేద్దే, తోకలోకి వచ్చేద్ది. ఎందుకు వచ్చిందిరా, నాకు కర్మ కలిగి చేశాను రేపు పెళ్ళి అనుకుంటాడు. అలా ఉండకూడదు. అయ్యో నేను కాబట్టి చేశాను ఈ పెళ్లి, చూడండి ఎంత చక్కగా ఉన్నారని ఇతరులు కూడా నీ గురించి మంచి మాట చెప్పుకునేలా ఉండాలి.